శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. మనం విశ్వరూప దర్శన యోగం చూస్తున్నాము. అర్జునుడు భగవాను యొక్క విరాట స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత తను ఎంత ఫ్రీగా ఒక ఫ్రెండ్గా, ఒక బంధువుగా, ఒక అత్త కొడుకు, మేనత్త కొడుకు లేక మేనమామ కొడుకుగా భావించి ఎంత చనువుగా ఉండేవారో అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆయనలో తెలియకుండే ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కలుగుతున్నది. ఎందుకంటే సాక్షాత్తు ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ బ్రహ్మతత్వమే ఒక రూపం పొందితే, ఒక శరీరాన్ని పొందితే ఎలా ఉంటుందనేది తన ముందే కనిపిస్తున్నటువంటి ఆ విశ్వరూపం ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తను ఊహకు అందట్లేదనమాట. అందుకే ఇంకేమంటున్నాడంటే సఖేతి మత్వా, అంటే నిన్నేదో నా యొక్క ఫ్రెండ్గా భావించుకుంటూ, నా ఫ్రెండ్గా భావించి ప్రసభం యదుక్తం, ఏదో అనుకోకుండా నా నుండి అలా జరిగి ఉంటాయి. ఎందుకంటే నేను ఊహించుకో కాదు, తెలియక నా నుండి ఇలాంటివి ఈ చనువుగా నీ మీద ఎటువంటి నేను దృష్టి పెట్టకపోవడం వలన నా ద్వారా ఇలా జరిగి ఉంటుంది. నిన్ను ఫ్రెండ్గా చూసి హే యాదవ్, హే కృష్ణ అని నిన్ను ఒక వెటకారంతో, ఒక నిందలు కానీ నీ మీద అనేక రకమైన జోకులు, కామెడీ చేసుంటాను. నీతో ఏకాంతంగా ఉండేటప్పుడు కానీ, అందరితో కలిసి విహారయాత్రలో కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, అనేక ప్రదేశాలలో, అనేక సందర్భాలలో నిన్ను నేను చులకనగా చూశానేమో, చూసుంటాను అని చాలా పశ్చాత్తాపం చెందుతున్నాడు అర్జునుడు. అదేవిధంగా ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు చేసేదేం లేదు కదా, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయను. ఈ జ్ఞానం నాకు ముందే తెలిసి ఉండుంటే ఆ విధంగా నీతో నేను వ్యవహరించేవాడిని కాదు అన్నట్లుగా అర్జునుడు తన యొక్క అంటే ఇంకా హెల్ప్లెస్నెస్ వ్యక్తపరుస్తున్నారు అన్నమాట అర్జున. అందుకే ఏమంటున్నారు అంటే పితాసి లోకస్య చరాచరస్య, పితాసి లోకస్య చరాచరస్య, పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోత్స్తభ్యధికః కుతోన్యః, న త్వత్సమోత్స్తభ్యధికః
సమోస్త్యభ్యధికః కుతోऽన్యః న త్వత్సమోస్త్యభ్యధికః కుతోऽన్యః లోకత్రయేప్యప్రతిమప్రభావ లోకత్రయేऽప్యప్రతిమప్రభావ లోకత్రయేऽప్యప్రతిమప్రభావ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్తభ్యధికః కుతోऽన్యః లోకత్రయేప్యప్రతిమప్రభావ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోऽన్యః లోకత్రయేऽప్యప్రతిమప్రభావ న త్వత్సమోస్త్యభ్యధికః కుతోऽన్యః లోకత్రయేऽప్యప్రతిమప్రభావ. ఉత్తమం. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే మొత్తం ఈ ఈ చరాచర ప్రాణులు అంటే చర అచర అంటే చర అంటే కదిలేవి, అచర అంటే కదలనివి. ఇప్పుడు కదలనివి ఏమిటి? వృక్షాలు ఉన్నాయి, అవి కదలవు. జంతువులు, పక్షులు, కీటకాలు, క్రిములు, మనుషులు, సకల ప్రాణులు కదులుతాయి. అంటే చర అచర. వాటిని స్థావర జంగమ అంటారు. స్థావర అంటే కదలనివి, జంగం అంటే కదిలినవి. అంటే జడా చేతనము, స్థావర జంగమ, చర అచర. ఈ సకల అన్నిటికి కూడా పిత ఎవరు? పిత నీవే. నువ్వే ఈ లోకానంతటికి తండ్రివి. అంటే మొత్తం సృష్టికి కూడా కారణం ఎవరు? బీజం. ఇప్పుడే మనం చూసాం. ఈ సంసార వృక్షానికి బీజము మాయ, అవిద్య. ఆ మాయకు కూడా ఆధారంగా ఎవరున్నారు? శుద్ధ చైతన్య పరమాత్మయే. కాబట్టి నీవే ఈ సృష్టి అంతటికి మూల కారణము. ఇప్పుడు ఇక్కడ మనం తండ్రి అన్నాం కదా. తండ్రి అంటే తల్లి లేదా అని అనుకోకూడదు మనం. తల్లి తండ్రి రెండు ఆయనే. ఎందుకంటే ఇక్కడ బీజరూపంగా కారణంగా ఉన్నారు. అందుకే మనం ఏమంటామంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆ పరమాత్మ, శుద్ధ చైతన్య పరమాత్మ మగవారు కాదు, ఆడవారు కాదు. అది ఒక చైతన్య స్వరూప తత్వం. దాని నుండి మనము తల్లి తండ్రిని మనం భావించవచ్చు, అంతే తప్ప అక్కడ తండ్రి అన్నామంటే ఓహో తండ్రి అంటున్నారు, ఇప్పుడు మరి తల్లి ఎప్పుడు అంటారు, అలా ఊహించకూడదు మనం. ఇప్పుడు తల్లి తండ్రి జగత్తు సృష్టికర్తలుగా చూసేటప్పుడు మనలాగా వ్యక్తులుగా ఉండరు, మనం భావించినట్లుగా ఉండదు. నా చెయ్యి ఉంది కదా, ఇది నా చెయ్యి, ఇదిగో ఇప్పుడు నేను ఒక పుస్తకాన్ని పైకి లేపుతున్నా అంటే లేపాలంటే నా చేతికి శక్తి ఉండాలి కదా. మరి నా చెయ్యి వేరు, నా చెయ్యికున్నటువంటి శక్తి వేరుగా ఉంటుందా? ఉండదు. రెండు కలిసే ఉంటాయి. అందువలన తల్లి తండ్రి, జగన్మాత జగత్పిత రెండు కాదు, ఒక్కటే. అయితే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు మహాత్ములు ఆయా రూపాలను ప్రతిపాదించారు. అంత మాత్రాన మనం దర్శించి మనం ప్రతిపాదించిన రూపమే అల్టిమేట్ కాదు. వాటిని దాటి వెళ్ళాక మీకు తెలుస్తుంది అసలైనటువంటి జగత్పిత జగన్మాత అనేది మీకు అర్థమైపోతుంది. ఓహో, ఆ జగన్మాత జగత్పిత నా హృదయస్థములో ఉన్న చైతన్యం కంటే భిన్నంగా లేరు అనే సత్యం మనకి బోధపడుతుంది. అది బోధపడినప్పుడు ఇంకెటువంటి ఈ అధికమైనటువంటి సంశయాలు సందేహాలు పెట్టుకోరు. ఈ వెతుకులాట్లు దేవులాట్లు అన్వేషణలు మానేస్తారు. అప్పుడు మీరు సెటిల్ అయిపోతారు అన్నమాట. ఎలాగైతే బాగా అలసిపోయినటువంటి ఆ యొక్క శరీరం ఏమవుతుందండి, రెస్ట్ కావాలి. కాబట్టి
రెస్ట్ అయినప్పుడు మనకేమవుతుంది? చాలా స్పష్టంగా మీరు రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకు మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుమో మనసా. ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా. చూసారా, ఈ దేహము మనస్సు ఇవన్నీ కూడా జడమే. అయితే మనం ఏం చేయాలి? సచ్చిదానందముగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. శివోహం 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 అని సదా నిరంతరము స్మరణ చేయమో ఈ మనస అన్నారు మహాత్ములు. అంటే మనం ఏదని మనం తలపిస్తామో చింతన చేస్తామో అదిగానే మనం మారుతాం. యద్భావం తద్భవతి. నేను ఈ కుటుంబానికి చెందిన దాన్ని, నేను తల్లిని, నేను తండ్రిని, నేను వ్యక్తిని, నేను మనిషిని, ఇవే మనం తలాపన చింతనలతో ఉంటే అక్కడికే పరిమితం అయిపోతాం మనము. అందువలన ఈ జడము నేను కాదు, సచ్చిదానంద శివస్వరూపాన్ని. అందువలన ఈ వాయిదాలు చూడండి, వాయిదాలు వేసుకుంటారు. రిటైర్మెంట్ అయిపోవాలి. మా మనవడికి పెళ్ళి అయిన తర్వాత నేను గీతకు వస్తాను స్వామి. మీ మనవడి పెళ్ళికి మీ గీతకి ఏం సంబంధం? రేపు రేపని ఈ దైవ కార్యాలని ధర్మ కార్యాలని వీటిని వాయిదా వేయొద్దు అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు ఈ రాత్రి మనం పడుకున్నాం సపోజ్, రేపు ఉదయానికి మళ్ళీ ఖచ్చితంగా నేను లేస్తాను. ఎవరైనా సంతకం పెట్టగలరా? నో, ఎవ్వరికీ తెలియదు రేపు ఖచ్చితంగా మనం లేస్తామని. అది మన లక్కీ, అంటే మరొక రోజు బోనస్ అనమాట. అప్పుడు ఉదయం లేచిన వెంటనే చూసుకొని, అమ్మయ్యా పరమాత్మ మనం థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదములు ధన్యవాదములు ప్రభు, మరొక రోజు మాకు అవకాశం ఇచ్చినందుకు అని చెప్పాలి. మీరు ఎవరు చెప్పట్లేదు. భూమి మీద అడుగు పెట్టేటప్పుడు భూమాతకు మనము క్షమా ఆ యాచన చెయ్యాలి. ఎందుకంటే ఆమె మీద మనం కాలుతో తొక్కుతున్నాం. ప్రతి ఒక్కటి ఈ సనాతన ధర్మం అర్థం చేసుకుంటే తత్వాన్ని ఈ పైన చేసే ఈ గారిడీలకు మనము లొంగకుండా లోపల తత్వాన్ని మనం దర్శించగలుగుతాం. ఎలాగైతే ఎక్స్రే మీ బట్టలు వేసుకున్నా బట్టలు లేకపోయినా ఉన్న సంబంధం ఏమి ఉండదు, లోపల ఏం జరుగుతుంది ఎలాగైతే స్కాన్ చేస్తారో ఆ విధంగా జ్ఞాన నేత్రం ద్వారా మీరు దర్శించాలి. అందువలన ఈ లోకానికి సృష్టించినటువంటి ఈ తండ్రి ఏదైతే శుద్ధ బ్రహ్మో ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయనే మనం తల్లితో పోలుస్తాము. అంటే ఆ మాయాశక్తి ద్వారా బ్రహ్మ పరమాత్మ సృష్టించాడు జగత్తుని అని తెలుసుకోవాలి. అందుకే మనకి ఈ తల్లి తండ్రి గొడవ ఎప్పుడూ ఉన్నదనమాట. ఇప్పుడు కాదు, ఈ సమస్య ఇప్పుడుది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అందుకే అర్ధనారీశ్వర ఆ రూపాన్ని మనము ప్రతిపాదించాము. అందువలన అస్య లోకస్య అంటే ఈ లోకము అంటే ఎటువంటి లోకము? సర్వము కదిలే ప్రపంచము, కదలని ప్రపంచము, కదిలే జీవులు, కదలని జీవులు. అందుకే మనం ఇంతకు ముందే చెప్పాను, నేను ప్రతి అధ్యాయంలో కూడా చెప్తూ వస్తున్నాం. మనం ఏంటి? ఈశ్వరుడు అంటే భగవంతుడు ఈ జగత్తుని సృష్టించారు అని మొట్టమొదట మనం అనుకుంటాం. మొట్టమొదటి క్లాస్ అంటే ఏంటి? ఈశ్వరు అనేవాడు ఒక రూపం కలిగి ఉన్నారు, భగవంతుడు ఒక రూపం కలిగి ఉన్నారు. మరి రెండో క్లాసులో ఏం చెప్తాము? భగవంతుడు ఎక్కడో బయట లేడు, మేఘాల్లో ఉండి జగత్తుని సృష్టించలేదు, ఆ భగవంతుడే తానే జగత్తు అయ్యారు అని తెలుసుకోవాలి మనం. అప్పుడేమవుతుంది? ఫస్ట్ మట్టి కుండని సృష్టించింది. మట్టి ఏం చేసింది? కుండను సృష్టించింది. తర్వాత ఏమవుతుంది? మట్టి వేరు కుండ వేరుగా లేదు, మట్టి కుండగా తయారయ్యింది లేదా కనిపిస్తుంది. తర్వాత మూడో క్లాసులో ఏం చెప్తాము? భగవంతుల్లో ఎటువంటి మార్పు చెందకుండానే జగత్తుగా కనిపిస్తున్నారు. చూసారా? అంటే తాడులో ఎటువంటి మార్పులు చెందకుండానే పాముగా కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తుంది స్వామిజాలుగా? తాడుగా కనిపించవచ్చు కదా, పాముగా ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ ప్రకాశం లేకపోవడం వలన నీ మనసులో ఉన్నటువంటి పాము భయము, నీ మనసులో ఉన్న పాము
అదే ఈ భయంతో వలన ఆ తాడు మీద పాము కనిపించిందమ్మా. అందువలన మరి ఈ సంసార వాసనలు జన్మ జన్మల నుంచి నువ్వు తీసుకొని వస్తున్నావు. ఈ లోడు, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఈ అజ్ఞానం అనేది మనలో ఉన్నది కాబట్టి, అందువలన పరమాత్మ భగవంతుడే అయినప్పటికీ మనకు తాడు పైన పాములాగా ఈ దుఃఖముతో కూడి ఉన్న సంసారముగా ఉన్నటువంటి జగత్తు కనిపిస్తుంది తప్ప భగవంతుని మనం దర్శించలేకపోతున్నాం. ఇదే పరిస్థితి అర్జునుడు కలిగితేనే భగవంతుడు అప్పటికప్పుడు ఆయన సమక్షములో ఆయన మనస్సు పూర్తిగా సంసిద్ధత పొంది, తాత్కాలికంగానే పొంది విశ్వరూపాన్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నది మనసు ఆ సమయంలో అర్జునుడిది. అందుకే విశ్వరూపాన్ని దర్శించారు. మీ మనసు సంసిద్ధంగా లేకపోతే ఈ జగత్ అంతటిని దైవంగా మనము గుర్తించలేము. అందువలన ఏమంటున్నారు? త్వమస్య పూజ్యస్య అంటే ఈ జగత్తులో జగత్తుకి సృష్టికర్త, ఆధారంగా స్థితికర్త, లయకర్త అయినటువంటి ఆ జగదీశ్వరుని పూజ్య అంటే పూజనీయులు అని అర్థం, అత్యంత పూజనీయులు. అందుకే మనం ఏమంటాము? భగవంతుడు సృష్టికర్త ఒక్కటే కాదు, ఆది గురువు కూడా, దక్షిణామూర్తి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం నారాయణం పద్మభవం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాస శిష్యం శ్రీ శంకరాచార్య మదాశ్య పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వాతికకారమన్యాన్ అస్మాత్ గురుం సంతతమానతోస్మి. నారాయణ ఆ సర్వ చైతన్య స్వరూప నారాయణ నుండి సృష్టికర్త బ్రహ్మ నుండి వశిష్ఠాది ఋషులు, వారి నుండి వారి పుత్రులైనటువంటి శక్తి నుండి పరాశర మహర్షి, పరాశర నుండి వ్యాస మహర్షి, వ్యాసు నుండి అలాగ వస్తూ గౌడుపాద, గోవిందపాద, భగవత్పాద శంకరాచార్యులు, వారి శిష్యులు గోవింద పద్మపాదాచార్యులు, తోటకాచార్యులు, అష్టామలక, సురేశ్వరాచార్యులు, ఇలా ఆచార్యుల పరంపర నుండి వచ్చింది మన తత్వం. నా యొక్క ప్రత్యక్షంగా నా ముందున్న గురువు వరకు ఈ గురు పరంపర అంతటికీ నమస్కరిస్తున్నానని మనము నమస్కరిస్తాం. అందువలన ఈ నమస్కారం అంతా ఎవరికి చెందుతుంది? ఆది గురువు. ఆది గురువు అంటే ఎవరు? ఎవరికైతే ఇంక గురువు ఉండరో వారిని ఆది గురువు అంటారు. ఇప్పుడు స్వామి స్థిత ప్రజ్ఞానంద నేను ఆది గురువునేం కాదు, వాస్తవానికి మాకు గురువు ఉన్నారు, వారికి కూడా గురువు ఉన్నారు, వారికి గురువు ఉన్నారు. అంటే వీళ్ళెవ్వరూ ఆది గురువులు కాదు. మరి ఆది గురువు నారాయణ సదాశివ సమారంభం, అక్కడి నుండి ఆరంభమైనది దక్షిణామూర్తి. అందుకే ఆ ఆది గురువు కాబట్టి నువ్వే అత్యంత పూజనీయుడుగా అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకే జగత్తులో అందరూ నిన్ను పూజించాలి. చూసారా, ఆ జగదీశ్వరుడు భగవంతుడే తల్లి రూపంగా ఉన్నారు. తల్లి భగవంతుడు లాంటిది అనకూడదు. ఈ లాంటిదని ఎవరైనా అన్నారనుకోండి పోయింది, అప్పుడే పప్పులో కాలేసినట్టు. మనం తల్లి దైవంతో సమానం అనకూడదు. మరి ఏమనాలి? దైవమే తల్లిగా మీ ముందు ఉన్నది బిడ్డకి. దైవమే తల్లిగా వచ్చింది, అంతే. దైవమే వచ్చింది తల్లిగా, అంతేగాని దైవం తల్లి దైవంతో సమానం ఇలా నేర్పుతాం మనం. అదే తప్పు. మనం నేర్పడంలో తప్పు. మన బోధ మనకు తెలియడం రాదు, ఉపదేశం తప్పుగా చేస్తాం పిల్లలకి. అందుకే వాళ్ళకి తల్లిదండ్రుల మీద ఎటువంటి గౌరవం పూర్తిగా రాదు. ఏదో ఆర్టిఫిషియల్ కృత్రిమంగా పండించిన పండ్లలా ఉంటాయి వాళ్ళ గౌరవాలు. అందుకే పెద్ద అయితేమో వృద్ధాశ్రమంలో పడేస్తారు, అంతే. నిజంగా వాళ్ళలో భక్తి కలిగితే కదా. అరే, నేను తల్లిదండ్రులకి ఇంత నింద, ఇంత నిర్లక్ష్యం చేసి గుడులకి వెళ్ళి నేను ఇంత దాన ధర్మం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? గుడిలో ఉన్న ఈశ్వరుడు, బడిలో ఉన్న ఈశ్వరుడు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఈశ్వరుడు అంతా సాక్షాత్ ఈశ్వర స్వరూపం తెలియాలి పిల్లలకి. అప్పుడు ఆ తల్లిదండ్రుల మీద భయమే కాదు,
నిజమైన ప్రేమ భక్తి కలుగుతుంది. అది ఎప్పటికీ పోదు. మనం చిన్నప్పుడు వాళ్ళకి సరిగ్గా ఇవ్వకపోవడం వలన పెద్ద అయినప్పుడు నేర్పించాలనుకుంటాము, వాళ్ళు మనకు నేర్పిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మాతృదేవో భవ అని వేదం ఏం చెప్పిందంటే, నీకు భగవంతుడు అనేది నీకు వినడం తప్ప నీకు భగవంతుడు తెలియదు. ఆ భగవంతుడు ఎవరో కాదు, ఆ భగవంతుడే తల్లిగా వచ్చారు నీ ముందుకి, ఆ భగవంతుడే తండ్రిగా వచ్చారు నీ ముందుకి, ఆ భగవంతుడే గురువుగా వచ్చారు నీ ముందుకి, ఆ భగవంతుడే అతిథిగా వస్తున్నారు. చూసారా, ఇది సనాతన ధర్మం యొక్క అసలైనటువంటి నిష్కర్ష అయినటువంటి సారమైనటువంటి జ్ఞానం. అందువలన ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం నేర్పుతామో తల్లిదండ్రుల మీద ఎప్పుడు కూడా వాళ్ళు అపచారం చెయ్యలేరు. చేస్తే మళ్ళీ దడ 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 అవ్వాలి, గుండె కొట్టుకోవాలి. కానీ మనం ఏదో తల్లిదండ్రులు కూడా వెళ్ళి సినిమాల్లాగా ఎలాగైతే నటిస్తారో అలాగే నేర్పుతున్నాం. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఊరికే మాతృదేవో పితృదేవో అంటారు, కానీ ఈ తల్లిదండ్రులు దేవుడు అయిపోతారు ఏంటండి? వాళ్ళకే డౌట్ పిల్లలకి. ఇంకేం చెప్తాం మనం? ఈయన వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఇదంతా మన యొక్క జ్ఞానములో, మన గురువులలో, ఈ టీచింగుల్లో డైల్యూషన్ అయిపోయింది. మజ్జిగలో నీరు పోస్తే ఎలాగైతే దాని యొక్క టేస్ట్ మారిపోద్దో, మన జ్ఞానము, మన బోధలు, మన గురు పరంపరలో అనేక సందేహాలు, సంశయాలు చొప్పించుకునేటట్లు అనేక కుట్రలు జరిగాయి. వాటిని మనం కనిపెట్టట్లేదు. మనం ఎప్పుడు చూసినా బయట వేషధారణకే ప్రాధాన్యత ఇస్తున్నాం, కట్టు బొట్టు జుట్టుకి ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి తత్వం అనేది మన బ్యాక్గ్రౌండ్లకు, మన పెరట్లోకి వెళ్ళిపోయింది. తత్వము, జ్ఞానం, సత్యము, యథార్థం, వాస్తవం అనేవి. అందువలన గురువు గరీయాన్ అంటే గురువులలో అత్యంత శ్రేష్ఠుడివై ఉన్నావు పరమాత్మ భగవాన్. నువ్వే గురువులలో శ్రేష్ఠుడు, అంతే కదండి. ఆది గురువు, ఆది గురువు. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వర గురు నా ఆత్మస్వరూపము, మూడు ఒక్కటే. మరి మూడు ఒక్కటే అయితే ఈశ్వర, గురువు, మరి ఇవన్నీ ఎందుకు అంటున్నావు అని ప్రశ్న. ఆహా, మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. కానీ మూర్తి భేద విభాగినే, ఆ శరీర ఉపాధిలే భేదమండి, మూడు ఒకటే. అయితే మరి కంకణము, బ్రేస్లెట్, చైను, ఉంగరము ఇవన్నీ ఎందుకు అంటున్నారు? వాటి రూపాలు వేరుగానే అంతా ఒక్కటే, బంగారమే అన్నట్లుగా ఈశ్వర అంటే చైతన్య స్వరూపముగా, గురువు యొక్క ఆత్మ చైతన్య స్వరూపంగా, నా యొక్క ఆత్మ చైతన్యము ఒక్కటే. అందువలన ఏమంటున్నారంటే నా త్వత్సమః అంటే నిన్ను సరిగ్గా నీతో సమానంగా ఉండేది అభ్యధిక, నీకంటే గొప్పది కానీ నీతో సమానం కానీ నాస్తి ఏవా, అస్సలు లేనే లేదు. కుతహాన్య, అసలు ఏ విధంగా నీకంటే గొప్పది కానీ నీకంటే భిన్నంగా ఉంటుంది? ఎందుకు? ఇప్పుడు బంగారం రూపంగా మనం దర్శించినప్పుడు ఈ ఉంగరం గొప్పది, ఉంగరం చాలా బలమైందండి నెక్లెస్ కంటే. ఉంగరం గొప్పది, నెక్లెస్ తక్కువ, నెక్లెస్ గొప్పది బ్రేస్లెట్ కంటే. ఇలాంటి పోటీలు మరి ఉండవు. ఎందుకు? అంత బంగార స్వర్ణమయం. అదే విధంగా యావత్ జగత్తంతా ఆ భగవంతునితో వ్యాపించి ఉండేటప్పుడు, ఒక్కటే ఉన్నప్పుడు దానికంటే సమానంగా ఏముంటుంది? దానికంటే గొప్పది ఏముంటుంది? దానికంటే ఇతరముగా ఎలా ఉంటుంది? కుతః అన్యః స్యాత్ నాస్త్యేవా అంటే, హే భగవన్, నీకంటే త్వత్సమః నీకంటే సమానము నాస్తి, త్వత్ అభ్యధికః నీకంటే గొప్పది నాస్తి, అన్యః కుతః ఏ విధంగా నీకంటే వేరుగా ఉంటుంది? ఎందుకు? నువ్వే మొత్తం బ్రహ్మమయం జగత్ కాబట్టి. అందువలన కుతః అభ్యధికః అన్యః అంటే నీతో సమానం గాని, నీకంటే గొప్పది గాని ఉండే అవకాశమే లేదు అని అర్థం. అందువలన
లోకత్రయే అపి అప్రతిమ అంటే 3 లోకాలలో కూడా భూ భువః సువః ఈ 3 లోకాల్లో కూడా నీకు సమానంగా తుల్యంగా ఉండేది లేనే లేదు, ఉండడానికి అవకాశమే లేదు. ప్రతిమ అంటే ఉపమానం, అంటే అంటే అమ్మగారి ముఖము చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది, చంద్రుడు వలె. అంటే చంద్రుని చూస్తే ఎంత ఆహ్లాదంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా ఉంటుందో ఆ అమ్మగారి ముఖం చూస్తే మనకు ఆహ్లాదంగా, సంతోషంగా ఉండాలి. అంతే తప్ప చంద్రుని ముఖంగా పెట్టుకున్నట్టు ఉండరు. అది ఉపమానాలు అంతే, జస్ట్ కవుల యొక్క ఉపమానాలు అవి. అందువలన ఆ పోలికకు కూడా నీతో పాటు పోల్చదగినది రెండోది లేదు సృష్టిలో అని అర్థం. అందువలన ప్రభావ, చూసారా, ప్రభావ అంటే ఆ యొక్క కీర్తి, అంటే నీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా ఎవరూ లేరు. అప్రతిమ ప్రభావ యస్య సహ అంటే ఏంటి, నీతో సమానంగా ఉన్నటువంటి, నీకంటే గొప్పది కానీ, నీకంటే వేరు కానీ, నీతో సమానంగా ఉన్న కీర్తి ప్రతిష్టలు కలిగి ఎవరు లేరు అని అర్థం. అంటే కృష్ణ పరమాత్మని ఇక హైయెస్ట్ లెవెల్గా కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అర్జునుడు. భక్తి పెరిగిపోయిందండి, భక్తి భావం. అందుకే ఇంకేమంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడంటే తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః. ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం, ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం, ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం, పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః, ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. ఉత్తమం, ఉత్తమం. అయితే మీరు ఒకటి ఎప్పుడు కూడా మూల సూత్రం మర్చిపోకూడదు. భగవద్గీత మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో వచ్చింది కాబట్టి ఆ మహాభారతం కాలంలో మనకి పురాణాల కల్పన ప్రారంభమయ్యింది. అందువలన రామాయణంలో ఎక్కువగా పురాణాల కల్పన తక్కువ, మహాభారతంలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? రామాయణం అనేది వేదములకు దగ్గరగా ఉంటుంది. వైదిక కాలానికి, వైదిక పరంపరకి, వైదిక సంప్రదాయానికి రామాయణం దగ్గరగా పోలి ఉంటుంది అనుసంధానంగా. మహాభారతము భగవద్గీత పురాణాలకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీమద్ భాగవతములో ఆ భక్తి యొక్క అనేక చరణాలు, ఏ విధంగా భక్తి ఎలా తీసుకోవాలి, ఎటువంటి భక్తిని మనము ప్రారంభించవచ్చు అని చెప్పడానికి నవవిధ భక్తి అని మీరు అందరూ వినే ఉంటారు.
శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అంటారు. అంటే ఆ యొక్క పరమాత్మ యొక్క స్థుతులు, విభూతులు, మహిమలు అలాగ కీర్తిస్తూ అదే శ్రవణం చెయ్యాలి. అంటే ఈశ్వరుని యొక్క స్వరూప తత్వాన్ని నిరంతరము శ్రవణం చేస్తూ వాటిని కీర్తిస్తూ ఆ విష్ణు యొక్క అదే స్మరణ. మచ్చిత్తామద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చరమంతి రమంతి క్రీడంతి అంటారు. అంటే నిరంతరం ఆ పరమాత్మ యొక్క గ్లోరీస్, విభూతులు, మహిమలు చూస్తే మీ హృదయంలోనే ఆత్మారామ అలాగ క్రీడించినట్టు ఉంటుంది. ఇంకా ఏముంటుందండి అంతకంటే గొప్ప సృష్టిలో ఉన్నదంతా డొల్ల. సృష్టిలో ఏమి లేదు, మన భ్రమ తప్ప. అందువలన తనువు చూసి మురిసిపోకమ్మా, అది మట్టి బొమ్మది అందమేమియూ లేదమ్మా. అందమైన ఆత్మ వదిలి నింద్యమైన మేను నేనని తలుపు వీడి శాశ్వతం బగు సచ్చిదాత్మను స్మరణ చేయుము. ఆత్మతత్వం తెలుసుకోవమ్మా, సద్గురును చేరి నిజము కనుగొని లాభముందమ్మా అంటారు. అంటే ఏంటి, మనం ఏం చేసుకుంటున్నాము, ఈ 3 ముచ్చటి క్షణికమైనటువంటి ఈ యొక్క శరీరమైన తోలు బొమ్మని మేకప్లు చేసి ప్యాకప్లు చేసుకొని ఓహో రకరకాల పూజలు చేసుకుంటున్నాం శరీరానికి. అది 3 ముచ్చటి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అమ్మ ఎంత జిగేలు మగేలంటే రేపటి నుంచి రింకులు వస్తాయి మన శరీరానికి. జుట్టు ఎంత బాగుందో జుట్టు ఊడిపోదు. అబ్బా ఎంత నల్లగా ఉందండి, 2వ వారం నాడు అక్కడక్కడ తెల్లటి ఎంటుకలు వస్తాయి. మీరు ఎంతవరకు అని రంగులు వేస్తారు చెప్పండి. సో ఇది ఆర్టిఫిషియల్ అక్కర్లేదు, సహజంగానే మనం ఉండాలి. ఒకవేళ జుట్టు మీకు పండింది అనుకోండి, మీరు చెప్పాలి ఎస్ నా అనుభవము, నా జ్ఞానము, నా తెలివి, నా ఎక్స్పీరియన్స్ ఇండికేటెడ్ బై మై వైట్ హెయిర్ అని చెప్పాలి. అందువలన తెల్ల జుట్టు అయిపోతే మీరేం బాధపడని పని లేదు, మీ జ్ఞానం ప్రకాశిస్తుందని అర్థం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ లేమి, నాకు అసంపూర్ణంగా ఉన్నాననే భావనే సంసారం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆ భావం నుంచి బయటపడాలి. అందుకే నిరంతరము ఆత్మస్మరణ చెయ్యాలి, భగవంతుని స్మరణ చెయ్యాలి తప్ప ఈ శరీరముతో ఉన్నటువంటి ఈ సంబంధాల స్మరణ ఎక్కువగా చేయకూడదు. అవి చేశామా విడిచిపెట్టామా అన్నట్టు ఉండాలి. నిరంతర స్మరణ బ్యాక్గ్రౌండ్లో ఆత్మచింతనే జరగాలి. అందుకే పాదసేవనం, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి చేసే మీరు యొక్క సేవ, మీ సహాయమే ఆ ఈశ్వరుని పాదసేవనం అవుతుంది. అర్చనం, పూజించడం అంటే మీరు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాల గ్రహాలు సర్వం సకల ప్రాణికోటి యందు పరమాత్మను దర్శించినట్లయితే మీరు ఎవరికి వందనం చేసినా, ఎవరికి పూజ చేసినా అది పరమాత్మ పూజ అవుతుంది. అర్చనం, వందనం, నమస్కారం. దాస్యం అని తెలుసు కదా, సేవ. అందువలన మనకి టెంపుల్ సేవ అయితేనే మనం ప్రయాణిస్తాం. ఓహో టికెట్లు, మాకు తోమాల పూజ, తోమాల సేవ, ఆ వెంకటేశ్వర సన్నిధిలో మాకు సేవ దొరికిందండి. మీ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇంట్లో కూడా మీరు చెయ్యండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పూజించండి. వాళ్ళ యొక్క వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏ సమయంలో ఏమి కావాలో తెలుసుకొని అందించండి. మందులు, వాళ్ళకి కావాలని కాఫీ, టీనో ఏదో కావాలి, వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ మనం తీర్చాలి. అదే అసలైనటువంటి దాస్యం. మనకి ఎక్కడో అమర్నాథ్ వెళ్ళి అష్ట కష్టాలు పడి, అది అమర్నాథ్లో ఉన్నది మంచులింగం. మీకు ఎంతో ప్రారంధం, పుణ్య ప్రారంధం ఉంటే తప్ప మీ మంచులింగం దర్శనం దొరకదు. ఏమాత్రం వాతావరణంలో మార్పులు చేర్పులు వస్తే మంచు కరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అమర్నాథులు అక్కడే కాదు, అమర్నాథులు మా ఇంట్లో మా తల్లిగా ఉన్నది, మా తండ్రిగా ఉన్నారు. సకల ప్రాణుల్లో అంతర్యామగా ఉన్నది అసలైనటువంటి అమరనాథ. మరణం లేనిది ఆత్మ, మరణం లేనిది ఆత్మ చైతన్యం అమర్నాథ్ అండి. అందువలన ఈ విషయం మనం తెలుసుకుంటే అసలైన దాస్యము
అదే అవుతుందన్నమాట. సఖ్యం చూసారా, అవసరమైతే కొంతమంది ఫ్రెండ్షిప్గా కూడా చేసుకోవచ్చు. బాలకృష్ణుడిని ఎంతోమంది తన కుమారుడుగా, తన అన్నదమ్ముడుగా, ద్రౌపది గోవింద గోవింద సోదరుడుగా, శబరి శ్రీరామచంద్రుని పుత్రుడిగా, మీరాబాయి తన భర్తగా, గోవిందుడు సో భర్తగా, ప్రియుడుగా, ఫ్రెండ్ స్నేహితుడిగా, తండ్రిగా, తల్లిగా, పుత్రికగా, పుత్రుడుగా ఏ భావంతోనైనా మీరు సంబంధం పెట్టుకోవచ్చు ఆరంభంలో. ఆ తర్వాత ఇంక రెండోది ఉంటేగా. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను మీకు. ఒకసారి మీరాబాయి ఒక టెంపుల్కి వెళ్తున్నారు పూజ అభిషేకం చేయడానికి. అక్కడ వెంటనే ద్వారం దగ్గర ఆపారు. జయ విజయులు ఉంటారు కదా, మీకు తెలుసు కదా, ద్వారపాలకులు ఎక్కడ కూడా ఆపారు. ఎందుకు? ఇక్కడ పురుషులకే ప్రవేశము, స్త్రీలకి లేదు అన్నారు. మీరాబాయి దృష్టిలో ఎలాగుందంటే పురుషులు లేరు, ఒకటే పురుష. ఏంటి? పరమాత్మ. పురి శేతే ఇది పూర్ణత్వాత్ పూరయతి ఇది పురుష. అంటే ఏంటి? అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే విష్ణు. ఆ విష్ణుకే పురుష అంటారు కదా. మరి వీళ్ళేంటి పురుషుల ప్రవేశం స్త్రీలు లేదంటాడు అంటే, అప్పుడు మీరాబాయి అన్నది పురుషులా, వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న. ఇక్కడంతా పురుషులే అన్నారు. ఎవరు పురుషులు లేరు, కేవలం గిరిధరి గోపాల్ గోవింద ఒక్కటే పురుష. మిగతా అంత కూడా సర్వము రాధామయమే జగత్. ఏకైక పురుష ఒక్కటే గోవింద్. అదే సచ్చిదానంద చిదానంద రూప కృష్ణ అని చెప్పింది ఆవిడ. వెంటనే వాళ్ళకి అర్థం కాలేదు ఈవిడ తత్వం, ఆవిడ దారిచ్చేసి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? జగత్తులో ఒకటే పురుష. అందుకే మన వాళ్ళు మగవాళ్ళకి పురుషులని శబ్దంతో సంబోధించి మనం అవమానిస్తున్నాం. మగవాళ్ళకి పురుషాని శబ్దం వాడకూడదు. మగవాళ్ళు స్త్రీలు అంతే, దట్స్ ఇట్. ఆడవారు మగవాళ్ళు అంతే, పురుషులు స్త్రీలు అనకూడదు. స్త్రీలు కూడా పురుషులే అప్పుడు. ఎందుకు? ఆత్మ చైతన్యం వాళ్ళలో కూడా ఉంది, మనలో కూడా ఉంది, అందరిలో కూడా ఆత్మయే ఉన్నది. ఆత్మ ఉన్నది ప్రతి ఒక్కటి పురుషుతో సమానం. ఇప్పుడు మీరు చెప్పండి అయ్యా, ఆడవాళ్ళు మగవాళ్ళు రెండు పురుషులా, లేకపోతే మగవాళ్ళు ఒక్కటే పురుషులా? కొంతమంది బైబిల్ వాళ్ళు అటు వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మొన్నటి వరకు ఆడవాళ్ళకి అసలు సోల్ లేదు అనేవాళ్ళు. అంతే, చెట్లకి సోల్ ఉండదు, ఆడవాళ్ళకి ఉండదు, ఒక మగవాళ్ళకే సోల్ ఉంటుంది. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? అదొక రకమైనటువంటి ఫిలాసఫీలు అన్నమాట. కాబట్టి ఈ విధంగా సఖ్యము అంటే ఫ్రెండ్షిప్తో కూడా మనం ఈశ్వరుని పూజించవచ్చు, ఆరాధన చేయవచ్చును. తర్వాత ఆత్మ నివేదన. చూసారా, అల్టిమేట్ సంపూర్ణ శరణాగతి. నాలో లేశమైన నాది అనే భావన లేకుండా నేను నాది ఈ రెండు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు అసలైనటువంటి అనంత స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ మీ నుండి వ్యక్తమవుతారు, ప్రకటమవుతారు. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, భోజరాజు ఆస్థానములో ఎవరు మోక్షంకు పోతారు, ఎవరు మోక్షం పొందుతారంటే చాలా మంది అనేక యజ్ఞాలు చేసేవాళ్ళు పోతారు, అనేక యాగాలు చేసేవాళ్ళు పోతారు, అనేక వ్రతాలు చేసేవాళ్ళు పోతారు, అనేక కర్మలు, అనేక దాన ధర్మాలు ఎన్నో చెప్పారు ఎంతోమంది. చివరికి కాళిదాసు గడికి అన్నారు, నేను పోతే పోతాను అన్నా. ఏంటి నీకు అంత గర్వమా, నువ్వు ఒక్కడే పోతావా అని మిగతా వాళ్ళందరూ వాదించారు. మహాప్రభు మన్నించండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను నాదని అహంకారం పోయినప్పుడే నేను మోక్షానికి పోతాను అన్నాడు కాళిదాస్. కాబట్టి ఈ ఆత్మ నివేదనం అంటే ఏంటంటే ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐ ఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ భావననే ఆత్మ నివేదనం అంటారు. భగవద్గీతలో అనేక మార్లు వచ్చింది ఇది. ఆఖరికి ఈ శ్లోకంతోనే భగవద్గీతని ముగిస్తారు. ఏంటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వము ధర్మాలు, వర్ణాశ్రమాలు మొత్తము ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎన్ని కర్మలు ఉన్నాయి, సర్వం విడిచిపెట్టి కేవలం నన్నే
నీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నన్నే నువ్వు శరణు వేడు. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా, ఆ స్థితిలో మీ యోగక్షేమాలు చూస్తారు. కానీ చాలా మంది డౌట్, మేము అన్ని వదిలేసి ఈశ్వరుని స్మరిస్తే మా వంట ఎవరు వండుతారు? నువ్వు అన్ని వదిలేసి స్మరించడం నీకు సాధ్యం కాదు ఈ జన్మలో. అది పక్కన పెట్టు. ఎందుకంటే నువ్వు అనుకుంటా ఊహల్లో ఉన్నావు. నిజంగా నీకు 100% నువ్వు శరణాగతి చేయలేవు. శరణాగతి చేస్తే ఆయనే మీకు మంచి క్యారియర్ ప్రిపేర్ చేసుకుని వచ్చి నీకు ఫుడ్ పెడతాడు. కానీ నీకు నమ్మకం ఉందా? డౌట్. అందువలన మాలాంటి ఈ భిక్షుకులకి, ఈ సన్యాసులకి ఇప్పటికీ భిక్ష దొరుకుతుంది ఈ కాలంలో కూడా. అంటే కేవలం అదే, అనన్య చింత ఎంతో ఏజనా పర్యుపాసతే. యోగక్షేమం ఏదైతే ఆయన ప్రతిజ్ఞ చేశాడో అది నెరవేరుస్తున్నాడు ఆయనే. కాబట్టి మనకు అటువంటి సందేహం అక్కర్లేదు. భగవద్గీత అనేది ఈజ్ అల్టిమేట్ ఈశ్వరుని యొక్క ప్రామాణికం, ప్రతిజ్ఞతో వచ్చినటువంటి ఈశ్వరు వాక్కు. దాన్ని మీరు శంకించకూడదు. దాని మీద మీరు ఎప్పుడైతే సంశయం పడ్డారో అదే మీకు ఘోరమైన అపరాధంగా మారుతుంది. భగవద్గీత యొక్క పవర్ఫుల్ గొప్పతనం, మహిమ అంతటిదనమాట. తస్మాత్ ప్రణమ్య, అందువల్ల నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను భగవాన్. ఎందుకు? నిన్ను తెలియక అవమానించినందుకు, అగౌరవం చేసినందుకు, చిన్న చూపు చూసినందుకు. ఇక్కడ ప్రణమ్య అంటే సాష్టంగా దండవత్ ప్రణామంలో దొరులుతున్నాడన్నమాట ఆయన. మీకు తెలుసు కదా. అందువలన ప్రాయశ్చిత్త నమస్కారాలు చేస్తున్నాడు అర్జునుడు. ఊరికే కాదండి, ఊరికే నమస్కారం అండి, నమస్తే నమస్తే అని చెయ్యి అడ్డం పెడతారు మన పిల్లలు తెలియక. అలా కాదు, కాయం ప్రణిదాయ మొత్తం సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేస్తున్నాడు అర్జునుడు. పాపం పుర్లు దండాలు అని విన్నారా? పుర్లు దండాలు పెడతారు మన వాళ్ళు. ఆ విధంగా అర్జునుడు భూమి మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. త్వామహం ప్రసాదయే, నువ్వు నన్ను అనుగ్రహించు, కరుణించు, నీ దయా వర్షాన్ని నా పైన కురిపించు. నువ్వు దయా సాగరుడువు, దీనబంధువు. అనాథకే నాథ దీనబంధు తుమ్హో ఆనంద రూపా. आवो जगन्नाथ दर्शन दीजो, तुम हो जगत के दाता, तुम हो जगत के दाता. अज्ञान नाशक शरण संरक्षक, अज्ञान नाशक शरण संरक्षक, आत्मज्ञान प्रकाश. आवो जगन्नाथ दर्शन दीजो, तुम हो जगत के दाता. చూసారా, అందువలన ఇక నువ్వే నన్ను అనుగ్రహించాలి. ఏ జగన్నాథ, జగన్నాథ స్వామి నైన పదగామి భవతుమే భవతుమే అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట అర్జునుడు. అందువలన అనుగ్రహించమని ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడో, ఈశమీడ్యం, ఈశం అంటే జగత్తుకి నువ్వే స్వామి, జగన్నాథ స్వామి. ఈడ్యం, నీకు నా యొక్క నమస్కారములు. పూజనీయుడు అయినటువంటి ఓ పరమాత్మ జగన్నాథ, సర్వం జగత్తు ఈశత ఇది జగదీశ ఈశ. కాబట్టి ఈ విధంగా జగన్నాథ స్వామిని ప్రార్థిస్తున్నారు. ఆయన యొక్క కృపా వృష్టి కోరుతున్నాడు. కృప అంటే వర్షము, అంటే కృప అనే వర్షాన్ని కావాలంటున్నాడు. ఎందుకు? ఎండమావులు ఎడారిలా బాగా మండిపోయాడు అర్జునుడు. ఇప్పుడు మామూలు ఏదో ఒక 2 చెంబులు మీరు నీరిస్తే ఇలా పోస్తే ఏం అవదు, అలాగ ఆవిరైపోద్దు. అందువలన నాకు కృపా దయా వృష్టి కావాలి, వర్షంగా కురవాలి నీ నుండి అని కోరుతున్నాడు అర్జునుడు. అందుకే పితేవ పుత్రస్య, చూసారా, నువ్వు అత్యంత పూజనీయుడు, అత్యంత కృపాసాగరుడు, దయాసాగరుడు, దీనబంధు, అనాథులకి నాథ, దీనబంధువు అయినటువంటి ఓ పరమాత్మ. పితేవ పుత్రస్య, ఎందుకు? బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రి ఎలాగైతే క్షమిస్తారో ఆ విధంగా నన్ను నువ్వు
క్షమించవలను, నా తప్పులకి, నా అపరాధాలకి. నా అపరాధాలు లెక్కలే నేను చేశానండి, ఎందుకంటే నీవు ఎవరో తెలియక చేశాను, తెలిసి చేయలే సుమా అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. అందుకే ఒక తల్లిదండ్రులకి ఒక ముద్దు బిడ్డ, ఆయన సరే అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డలు ఎప్పుడు కూడా అల్లారు ముద్దుగా తయారవుతారు తప్ప ఎప్పుడు ప్రయోజకులు కారు. అందువలన ఆయన అల్లరి భరించలేక నువ్వు పో ఇంటి నుండి అన్నారు ఒకసారి తండ్రి. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత బయట తిరిగి తిరిగి తిండి లేక, తిప్పలు లేక, ఒక ప్లేస్ లేక, ఏమి లేక, ఆ చిరిగిపోయిన బట్టలతో, ఆ యొక్క జుట్టుతో అలాగ పిచ్చోడ్లా తిరిగి తిరిగి ఇంకెక్కడికి స్థానం లేక మరొకసారి వచ్చి పెరట నుండి జాయిన్ అయ్యాడు. ఇంటికి డోరు కొట్టాడు. డోరు కొడితే ఎవరారు అన్నారా అలా తండ్రి గారు లోపల. కానీ తల్లి కదా, తల్లి సీక్రెట్గా వచ్చి డోర్ తీసి ఎవరు లేరండి అని చెప్పేసి కవరింగ్ చేసి మేనేజ్ చేసి మెల్లగా భోజనం పెట్టి స్నానం చేయించి మెల్లగా తన వెనక నుండి తీసుకొని తండ్రికి పరిచయం చేశారు. మళ్ళా అంత కోపంతో కూడా ఈ గెట్అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పినటువంటి తండ్రి తల్లి కూడా మళ్ళీ బిడ్డని చేరదీసుకుంటారు. అదే విధంగా హే భగవాన్, హే పరమాత్మ, నా అపరాధాలు మన్నించి బిడ్డ తప్పుదాలకి అపరాధాలకి ఎలాగైతే తల్లిదండ్రులు క్షమించి మళ్ళా చేరదీస్తారో ఆ విధంగా నన్ను కూడా చేరదీయము అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాడు, ఎవరు ఎవరిని ఏ విధంగా క్షమిస్తారు సమాజంలో అని చెప్పబోతున్నాడు. పితేవ పుత్రస్య, చూసారా, పితేవ పుత్రస్య. పితేవ పుత్రస్య అంటే ఒక తండ్రి తన పుత్రుణ్ణి ఎలాగైతే మందలించినప్పటికీ, ఎన్ని తప్పులు చేసిన అపరాధాలు చేసినప్పటికీ ఎలాగైతే మళ్ళా తనని దగ్గరగా తీసుకుంటారో అదేవిధంగా నన్ను కూడా నువ్వు క్షమించు, అంటే యు ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నాడు. ఎలా? ఇంకొకటి అదేవిధంగా ప్రియ ప్రియాయాహ. చూడండి, భార్య భర్తలు కూడా అంతే. ఆయన ఎప్పుడూ తప్పులు చేయడంలో ఆయన అగ్రగామి, కానీ ఆ భార్య ఎన్నిసార్లు క్షమిస్తుందండి. అందుకే స్త్రీకే ఆ సహనం ఉంటుంది అంటారు జనరల్గా. అందుకే భూదేవి అన్నారు. భూమారావు అని అనరు ఎవరు, భూమారావు అని ఎవరు అంటారండి. భూమారావు పూజిస్తామని అనరు, భూదేవిగా పూజిస్తామంట. ఎందుకంటే స్త్రీ శక్తి సహనశీలి. కాబట్టి అక్కడ భర్తని భార్య ఎలాగైతే క్షమిస్తుందో, తప్పులు చేయడం భర్త పని, క్షమించడం భార్య యొక్క కర్తవ్యం. ఆ విధంగా భర్తని భార్య ఏ విధంగా క్షమిస్తాదో భార్యని భర్త కూడా క్షమించాలి. మరి రెండు పరస్పరం. ఆ విధంగా నన్ను మీరు క్షమించండి అని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకు? ఈ సృష్టిలో ఇవి న్యాచురల్, మానవ సహజం. తప్పులు చేయడం మానవ సహజం. కానీ తప్పులను మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ రెండోసారి చేయకుండా ఉంటే వివేకవంతులు. తప్పులు చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ మన తప్పులు ఇతరుల మీద రుద్దడము, తప్పులు చేస్తూ కవర్ చేసుకోవడము, అది వివేకవంతుల లక్షణం కాదు, అది మూర్ఖత్వము అంటారు దాన్ని. అదేవిధంగా సఖేవ సఖ్యు, ఫ్రెండ్షిప్, నిజమైన స్నేహితుల్లో ఒకరినొకరు ఎప్పుడు క్షమిస్తారన్నమాట. ఎందుకు? వారి యొక్క హితము, వారి యొక్క శ్రేయస్సు కోరుకున్నవారే నిజమైన మిత్రులు. కాబట్టి వ్యాపారంగా ఏదో ఆశించి చేసే ఆ ఫ్రెండ్షిప్ ఎంతకాలము నిలబడదు. అందుకే మీరు చూడండి, రక్త సంబంధాలు అంటారు తప్ప, రక్త సంబంధం అని చెప్పడానికే తప్ప, రక్త సంబంధంలోనే భయంకరమైన శత్రువులుగా తయారవుతాం. ఎందుకు? బ్లడ్ అవి ఏం కాయవు, కేవలము ఒక ఆధ్యాత్మికంగా మీరు ఆత్మస్వరూపంగా మీరు ఎవరితోనైతే సంబంధం పెట్టుకుంటారో అదొక్కటే శాశ్వత సంబంధము, మిగతావన్నీ కూడా తాత్కాలికం. ఏ ఒక్కటైనా సరే మీరు తల్లితో శాశ్వత సంబంధం కావాలంటే ఆత్మరూపంగా పెట్టుకోవాలి, పరమాత్మ రూపంగా పెట్టుకోవాలి సంబంధం. అప్పుడే అది కలకాలం నిలిచి ఉంటుంది. తండ్రి, తల్లి, పుత్రులు, భార్య, భర్త, ఫ్రెండ్స్, ఎవరైనా సరే, గురువు, ఆత్మ పరమాత్మ సంబంధం పెట్టుకోవాలి తప్ప మిగతా సంబంధాలన్నీ శాశ్వతం కాదు, అవి టెంపరరీ. మీరు ఏమైనా చేయండి, అవి టెంపరరీ.
నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణానికి ప్రాణంగా పెంచాడు, నా బిడ్డలకి ప్రాణానికి ప్రాణంగా పెంచిన ప్రాణం కూడా తాత్కాలికమే అంటున్న శాస్త్రం. ఎందుకు? అది ప్రకృతితో వచ్చినటువంటి ప్రాణ సంబంధం, ప్రకృతితో వచ్చినటువంటి రక్త సంబంధం, ప్రకృతి నుంచి వచ్చినటువంటి శారీరక సంబంధాలు, అవి తాత్కాలికమే. ప్రకృతికి అతీతంగా శాశ్వతంగా ఉన్నటువంటి ఆత్మతో వచ్చిన సంబంధమే శాశ్వతమైనది. నీ బిడ్డ నీకు సంబంధం శాశ్వతంగా ఉండాలంటే శారీరక సంబంధం కాదు, రక్త సంబంధం కాదు, ఆత్మీయ సంబంధము. అందుకే ఇప్పుడు భగవద్గీత చదివిన మరి అందరం కూడా రక్త సంబంధం కంటే కొన్ని లక్షల రెట్లు గొప్ప సంబంధం కలిగి ఉన్నాం మనం అందరం, ఆత్మీయ సంబంధం. ఈ సంబంధమే శాశ్వతము, బలమైనది, అది ఎప్పుడు కూడా సనాతనమైనది, అదే మన సనాతన ధర్మం. కాబట్టి ఈ విధంగా ఈ అపరాధాన్ని, అంటే అన్ని అపరాధాలన్నీ కలుపుకొని నా అపరాధాలను కూడా క్షమించే అర్హత నీ ఒక్కడికే ఉంది. ఎందుకు? కుమారుని తండ్రి క్షమించినట్టుగా, భార్యను భర్తను భార్య క్షమించినట్లుగా, స్నేహితుని క్షమించినట్లుగా, ఇవన్నీ సంబంధాలు నీతో నేను కలిగి ఉన్నాను. చూసారా? సపోజ్ నువ్వు భర్త అనుకో, నేను భార్యగా ఉన్నాను, తప్పు జరిగిపోయింది. నేను భర్తను, నువ్వు భార్యగా ఉన్నావు, అయినప్పటికీ నన్ను క్షమించు. మన ఇద్దరం ఫ్రెండ్స్, నేను తప్పు చేశాను, నన్ను ఫ్రెండ్గా క్షమించవా? నువ్వు నా తండ్రి, నేను నీ పుత్రుణ్ణి, నేను తప్పులు చేశాను, నన్ను క్షమించవా? ఈ విధంగా అన్ని సంబంధాలు కూడా నీతోనే సాధ్యము. కాబట్టి నువ్వు అక్కడవే నా అపరాధాలను క్షమించగలవు తప్ప ఇంకా నాకు వేరే మార్గం లేదు అని ప్రాధేయపడుతున్నాడు అర్జునుడు. ఇంకేమంటున్నాడు? అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా, అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా, అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యథితం మనో మే, భయేన చ ప్రవ్యథితం మనో మే, భయేన చ ప్రవ్యథితం మనో మే, తదేవ మే దర్శయ దేవ రూపం, తదేవ మే దర్శయ దేవ రూపం, తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస, ప్రసీద దేవేశ జగన్నివాస, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యతితం మనో మే, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యతితం మనో మే, అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా, భయేన చ ప్రవ్యతితం మనో మే, తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస, తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస, తదేవ మే దర్శయ దేవ రూపం, ప్రసీద దేవేశ జగన్నివాస. ఉత్తమం. ఈ శ్లోకాన్ని రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. हरि ओम स्वामी जी।